హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎన్బి హిడెన్ టాలెంట్స్. ఈ వీడియోలో వర్క్షీట్లు కానీ వేస్ట్ పేపర్స్, ఏవైనా డ్రాయింగ్ కానీ వర్క్షీట్స్ కానీ తీసుకున్న పేపర్స్ వేస్ట్గా ఉంటాయి కదండి. చదువుకునే పిల్లలను ప్రతి ఇంట్లోనూ ఇలా వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా క్లే మేకింగ్ అనేది, అలాగే దాంతో ఒక మంచి వాల్ ఆర్ట్ అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుకి పేపర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. 30 నిమిషాలు సోక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా సోక్ చేసుకున్న పేపర్ పీసెస్ని వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో అవసరమైతే 2-3 స్పూన్స్ వాటర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన గుజ్జులో ఒక స్పూన్ గ్లూ అండ్ మనకి ఏ ఇష్టమైన కలర్ అయినా యాడ్ చేసుకుంటే మన పేపర్ క్లే అనేది రెడీ. ఇలా రెడీ చేసిన పేపర్ క్లేతో వాల్ ఆర్ట్ అనేది చేయొచ్చు. ఇదైతే పేపర్ ఫోమ్ షీట్ అండి, ఫోమ్ బోర్డ్ ఇది. ఇవి 10 పీసెస్ కలిపి ఉన్నాయి. 10 రియాల్స్ ఖతార్ దేశంలో అయితే అల్రౌనక్లో తీసుకున్నాను నేను దీన్ని. దీంట్లో ఒక ఫోమ్ షీట్ తీసుకుని దానిపైన ఇలా నేను ఒక పికాక్ పిక్చర్ అనేది డ్రా చేశాను. ఫోమ్ షీట్ అనే కాదు, కార్డ్బోర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ మీద కూడా ఈ విధంగా డిజైన్ గీసి దాని మీద కూడా మనం ఈ పేపర్ క్లేని యూస్ చేయొచ్చు. ఇలా డ్రా చేసిన పికాక్ పిక్చర్ మీద మనం ముందుగా రెడీ చేసిన పేపర్ క్లే యూస్ చేసి పెయింట్ చేద్దాం. నేను థిక్ బ్లూ కలర్ ఫస్ట్ ఒక పార్ట్ ఆఫ్ పేపర్ క్లేలో థిక్ బ్లూ కలర్ మిక్స్ చేశాను. తర్వాత ఆరెంజ్ కలర్ని మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసిన ఈ పేపర్ క్లేని ఈ టూత్ పిక్స్ యూజ్ చేస్తూ మనం ఈ పెయింట్ మీద 1 by 1 ఒత్తుకుంటూ దాన్ని ఫిక్స్ చేయడమే.
ఈ విధంగా లైట్ బ్లూ కలర్, గ్రీన్, థిక్ గ్రీన్ కలర్స్తో మొత్తం పికాక్ అంతా పెయింట్ చేశాను. ఆ తర్వాత వాటి మధ్యలో గ్యాప్స్ ఫిలప్ చేస్తూ ఎల్లో కలర్ పేపర్ క్లేని ఇలా పెయింట్ చేశాను. తర్వాత మిర్రర్స్ని చిన్న మిర్రర్స్ని డెకరేషన్ కోసం యూజ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వేస్ట్ మెటీరియల్తో ఇంట్లోనే డెకరేటివ్ ఐటమ్స్ అనేవి తయారు చేయొచ్చండి. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఐఎన్బి హిడెన్ టాలెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.